హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వరల్డ్లో మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్లో ఒకటని పిలిచే ఒక ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ ల్యాండ్ అంతా ఒక సిమెంట్ క్వారీ అని మీకు తెలుసా? ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, రాక్స్ అండ్ డస్ట్తో ఉన్న ఎంటీ ప్లేస్ని సడన్గా కలర్ఫుల్గా హెవెన్ లాగా మారిపోతే ఇది మ్యాజిక్ అస్సలు కాదు. బుచెట్ గార్డెన్స్ వెనుకున్న ఇన్స్పైరింగ్ స్టోరీ ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. బుచెట్ గార్డెన్స్ ఎక్కడుందో తెలుసుకుందామా? బుచెట్ గార్డెన్స్ కెనడాలో బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్లో వ్యాంకోవర్ ఐలాండ్ దగ్గర ఉన్న బ్రెంట్వుడ్ బే అనే బ్యూటిఫుల్ ప్లేస్లో ఉంది. గార్డెన్ ఎంత స్పేస్లో ఆక్యుపై చేసిందో కూడా తెలుసుకుందాం. మొత్తం కూడా 55 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుందంట. ప్రతి సీజన్లో డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అలాగే ప్లాంట్స్తో గార్డెన్ కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది. మన చిన్న గార్డెన్ ఉన్నప్పుడే చాలా మురిసిపోతూ ఉంటాం. అలాంటిది 55 ఏకర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని అలాగే నేచర్ని ఎంజాయ్ చేయాలంటే చాలా బాగుంటుంది కదా. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం బుచెట్ గార్డెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఇలా ఒక ఎంటీ ల్యాండ్ నుంచి వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా ఎలా మార్చారు అనేది కూడా తెలుసుకుందాం. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1900 స్టార్టింగ్ టైంలో రాబర్ట్ పిమ్ బుచెట్ అనే బిజినెస్ మ్యాన్ సిమెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే ఆయన లైమ్ స్టోన్ యూస్ చేసి సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవారంట. అలా కొన్ని ఇయర్స్ తర్వాత క్వరీలో లైమ్ స్టోన్ అయిపోయింది. అప్పుడు ఆ ప్లేస్ అంతా కంప్లీట్గా వదిలేశారు, ఎంటీగా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అన్అట్రాక్టివ్గా మారిపోయిందంట. చాలామంది కూడా ఆ ల్యాండ్ని వేస్ట్ ప్లేస్ అని వదిలేశారు. కానీ రాబర్ట్ వాళ్ళ వైఫ్ జెన్నీ బుచెట్కి ఒక డిఫరెంట్ ఐడియా వచ్చిందంట. జెన్నీ బుచెట్కి నేచర్ అన్న ఫ్లవర్స్ అన్న కూడా చాలా ఇష్టమంట. ఆమెకి ఎంటీ క్వెరీని చూసి ఈ ల్యాండ్ని ఎలాగైనా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ లాగా మార్చాలి అని డిసైడ్ అయ్యిందంట. జెన్నీ బుచెట్ డిసైడ్ అయిన 4 ఇయర్స్ తర్వాత క్వెరీని సాయిల్తో ఫిల్ చేసి ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ని గ్రో చేయడం స్టార్ట్ చేశారు. స్లోలీ ఆ ఎంటీ ల్యాండ్ ఒక కలర్ఫుల్ ప్యారడైజ్ లాగా మారడం స్టార్ట్ అయిందంట. అది సింపుల్ గార్డెనింగ్ కాదు కదా, ప్యూర్ ప్యాషన్ అలాగే క్రియేటివిటీతో బిల్డ్ చేసిన ఒక పెద్ద డ్రీమ్. నేను గార్డెన్ విజిట్ చేసినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. అసలు ఇన్ని ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా గ్రో చేశారు, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా నాకు చాలా డౌట్స్ వచ్చినాయి అనమాట. మీకు కూడా డౌట్స్ వచ్చే ఉంటాయి. మనం ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు గార్డెన్లో చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకేసారి అవుట్ సైడ్ నుంచి తీసుకురాలేదంట. స్టార్టింగ్లో జెన్నీ బుచెట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి సీడ్స్, ప్లాంట్స్ అలాగే ఫ్లవర్స్లో వెరైటీస్ కూడా కలెక్ట్ చేయించారంట. కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా, రేర్ ప్లాంట్స్, అలాంటి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేయించుకున్నారంట, యూరోప్ అండ్ జపాన్ నుంచి. కొన్నేమో లోకల్ నర్సరీస్ ఉంటాయి కదా, దాని నుంచి కూడా తీసుకున్నారు. ఓకే, సీడ్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చారని తెలిసింది కదా, మరి ఎలా గ్రో చేశారు, డైరెక్ట్గా గార్డెన్లో వేసారా లేదా అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ సీడ్స్ తీసుకొచ్చిన వెంటనే గ్రీన్ హౌస్లో చిన్న ట్రేస్లో ప్లాంటింగ్ చేస్తారంట. అవి ప్రాపర్ టెంపరేచర్, వాటర్ అలాగే సన్లైట్ కూడా కంట్రోల్ చేస్తూ చక్కగా ప్లాంట్ స్ట్రాంగ్ అయ్యే వరకు కేర్ తీసుకుంటారంట. ఎప్పుడైతే పెద్దగా అవుతాయో అప్పుడు గార్డెన్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారంట. అది కూడా సాయిల్ హెల్తీగా ఉండేలాగా కంపోస్ట్ అలాగే న్యూట్రియంట్స్ కూడా యాడ్ చేస్తారంట సాయిల్కి. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దానికి కూడా డిఫరెంట్ క్లైమేట్ అలాగే వాటర్ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయంట. గార్డెన్లో ప్రతి ప్లాంట్కి సపరేట్గా కేర్ తీసుకుంటారు. గార్డెన్ మొత్తంలో కూడా 700 to 900 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అలాగే ప్లాంట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూసినట్లయితే ఇవి తులిప్ ఫ్లవర్స్ అండి. మన అందరికీ నార్మల్గా కప్ షేప్లో తులిప్ ఫ్లవర్స్ తెలుసు, కానీ ఈ గార్డెన్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాగే కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లవర్స్ని చూడగానే నాకు ఇండియాలో కాగితాల పూలు అంటారు కదా, ఆ పూలు గుర్తుకొచ్చినాయి. సేమ్ అలాగే ఉన్నాయి, కానీ బ్రీడ్ వేరే అనమాట. కలర్ మటుకు సేమ్ అలాగే ఉన్నాయి. దీనిలో 2 కలర్స్ అనమాట, పింక్ అండ్ కొంచెం ఆరెంజ్ అంటారు కదా, అవి 2 మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. బుచెట్ గార్డెన్లో మోస్ట్ ఫేమస్ ఏరియా ఏంటి అంటే సుకెన్ గార్డెన్. మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నది సుకెన్ గార్డెన్. సుకెన్ గార్డెన్ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఈ ప్లేస్ అంతా కూడా మెయిన్ సిమెంట్ క్వారీ ప్లేస్ అంట. దీన్ని ఒక గార్డెన్ లాగా తయారు చేశారు. ఇది మొత్తం తయారు చేయడానికి 1000 tons ఆఫ్ సాయిల్ని కూడా ఫిల్ చేశారంట. అలాగే పాత్వేస్, ట్రీస్, వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అలాగే కలర్ఫుల్ ఫ్లవర్స్ని కూడా యాడ్ చేశారు. ఇది మొత్తం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ బుచెట్ గార్డెన్స్ మొత్తానికి కూడా సుకెన్ గార్డెన్ అనేది ఒక హార్ట్ లాంటిది. అంటే అంత మంచి ఫేమస్ అయింది. ఎందుకు అంత ఫేమస్ అయిందంటే ఒక పైనుంచి మన టాప్ వ్యూలో కనుక చూసినట్లయితే గెయింట్ కలర్ఫుల్ బౌల్ లాగా ఉంటుంది అనమాట ఫ్లవర్స్ అన్నీ కూడా. బుచెట్ గార్డెన్లో నాట్ ఓన్లీ ఫ్లవర్స్ అండి, వాటర్ ఫాల్స్ అలాగే వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. మొత్తం తిరగడానికి 3 hours టైం అయితే పట్టింది, కానీ మాకు ఎక్కడా కూడా బోరింగ్ అనిపించలేదు అనమాట. ఆ ఫ్లవర్స్ని, ఆ నేచర్ని చూస్తుంటే మధ్య మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే చాలా
ప్లెజెంట్‌గా, చాలా పాజిటివ్‌గా, మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. జాను, సాను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బుచ్చర్డ్ గార్డెన్‌లో ఫ్లవర్స్ మాత్రమే కాదు, వాటర్ ఫౌంటైన్స్ కూడా మధ్య మధ్యలో అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడియోలో చూడండి, వాటర్ ఫౌంటైన్ బాగుంది కదా! మేము కూడా కాసేపు ఇక్కడ కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ కూడా షూట్ చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేసాం మొత్తం. అండ్ ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ఈ బుచ్చర్డ్ గార్డెన్ ఎందుకంత ఫేమస్ అయ్యిందనేది రీజన్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్‌ది నేచర్ బ్యూటీ అనమాట. మీరు ఫ్లవర్స్ చూస్తున్నట్లయితే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇంత ఫేమస్ అయింది అని. అండ్ ఇంకోటి దీని మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ అనమాట. దీనికి 100 ఇయర్స్ కన్నా ఎక్కువ హిస్టరీ ఉంది. అయినప్పటికీ కూడా స్టిల్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎవ్రీ సీజన్‌లో కూడా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. అంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా సేమ్ అన్ని సీజన్‌లో ఒకేలా ఉండవండి. ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. అవి కూడా మనం ముందు మాట్లాడుకుందాం. అండ్ ఇంకో థర్డ్ రీజన్ ఏంటంటే ఫ్లవర్స్ అరేంజ్‌మెంట్ అలాగే డిజైన్ కూడా చాలా బాగా చేశారు. అందుకే ప్రతి ఇయర్ కొన్ని లాక్స్ ఆఫ్ టూరిస్ట్ వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారు. మనం ముందు మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ సీజన్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ని ప్లాంట్ చేస్తారని చెప్పి. ఇప్పుడు తెలుసుకుందామా. స్ప్రింగ్ సీజన్లో తులిప్స్ అలాగే డాఫోడిల్స్, సమ్మర్లో రోజెస్, ఫౌంటైన్స్, గ్రీనరీ, అలాగే ఫాల్ సీజన్లో కలర్ఫుల్ అటోనమ్ ప్లాంట్స్ కూడా అరేంజ్ చేస్తారంట. వింటర్లో క్రిస్మస్ తెలిసిందే కదా, క్రిస్మస్ ఇక్కడ బాగా చేస్తారు. దానికోసం క్రిస్మస్ లైటింగ్స్ అలాగే డెకరేషన్స్ కూడా చేసి చాలా అట్రాక్టివ్గా మారుస్తారంట. ఇక్కడ గార్డెన్లో ఫ్లవర్సే కాదు, ఆకులు కూడా చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గార్డెన్ లేదన్నా మొక్క చనిపోయింది అనుకోండి, వాడిపోయింది అనుకోండి, దాని ప్లేస్లో కొత్త ప్లాంట్ పెట్టేస్తారంట. అందుకని ఈ గార్డెన్ కూడా ఎప్పుడూ కూడా చాలా ఫ్రెష్గా, ఫ్లవర్స్ కూడా చాలా ఇప్పుడే బ్లూమ్ అయినట్టు ఉంటాయి. నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి, వీటిని బ్లీడింగ్ హార్ట్స్ అని అంటారు. ఇవి అన్ని చోట్ల పెరగవంట, కోల్డ్ కంట్రీస్లోనే పెరుగుతాయి. వీటినైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసారా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి కదా. వీటిని చూస్తే చామంతి పూల్లా కనిపిస్తున్నాయి కదా. అవునండి, ఇవి చామంతి పూలే. వీటిని బెల్లీస్ అని కూడా అంటారంట. వీటిల్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇంత దూరం వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా మనం ఎలా ఉంటాం, మంచి ఫ్లవర్స్ ఉన్నప్పుడు మరి ఫోటో తీసుకోవాలి కదా. అలాగే నేను కూడా కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ మీతో కూడా షేర్ చేయాలని మధ్య మధ్యలో నేను కూడా కనిపిస్తూ వీడియో షూట్ చేశాను. మేము ప్లాన్ చేసుకున్న డే మాత్రం వెదర్ చాలా బాగుంది, సన్నీ డే. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ ఇంకో చామంతి పువ్వులు కూడా చూపిస్తాను చూడండి. ఇవి కూడా 2 షేడ్స్లో వచ్చినాయి. ఇలాంటివి చూసినప్పుడు మన చేతులు అస్సలు ఆగవు, కట్ చేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ రూల్స్ ప్రకారం మనం టచ్ చేయకూడదు. జస్ట్ చూసి వీడియోస్ అయినా షూట్ చేసుకోవాలంటే షూట్ చేసుకోవడమే. ఈ ఫ్లవర్స్ చూసినప్పుడు అనిపించింది అనమాట, 1 వీక్ ముందు వస్తే ఇంకా బాగా ఫ్రెష్గా ఉండేవి, ఇప్పుడు కొన్ని వాడిపోయినాయి. అయితే మనం ఇప్పుడు ఇంకో వ్యూ చూద్దాము. దీనికి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. పైనుంచి చూస్తే గార్డెన్ మొత్తం కూడా ఓవర్ వ్యూ కనపడుతుంది. పైన టాప్ వ్యూ లాగా పైకి వెళ్తే చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం గార్డెన్ మొత్తం చాలా క్లియర్గా ఓపెన్గా కనిపిస్తుంది. గార్డెన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారనిపించింది. మధ్య మధ్యలో ఇలా కిడ్స్ ఆడుకోవడానికి అలాగే ఫొటోస్ దిగడానికి కూడా హార్ట్స్ అలాగే ఇంకా బొమ్మలు కూడా అరేంజ్ చేశారు. ఇంకా జాను, సాను అయితే కొన్ని పిక్స్ తీసుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ పాత్వే అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. వీడియోలో కన్నా రియల్గా ఇంకా చాలా బాగుంది. ఈ తులిప్ ఫ్లవర్స్ని అరేంజ్ చేయడం కానీ, కలర్ కాంబో కానీ ఇంకా చాలా బ్రైట్గా వైబ్రెంట్గా కనిపిస్తుంది. 2 అవర్స్ కంటిన్యూస్గా తిరిగిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి ఐస్ క్రీమ్ కనిపిస్తే ఐస్ క్రీమ్ తీసుకుని గ్రౌండ్లో కూర్చున్నాం. ఇక్కడ జాను, సాను అయితే కాసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ మనం బుచ్చర్డ్ గార్డెన్లో డిఫరెంట్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. దానిలో రోజ్ గార్డెన్ అలాగే జపనీస్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్ కూడా ఉన్నాయి. రోజ్ గార్డెన్లో 100 ఆఫ్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే మంచి సువాసనతో కలర్ఫుల్గా ఉంటుందంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా రోజెస్ అయితే రాలేదండి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి వీడియోలో, పైన చుట్టూరు ఆర్చ్ లాగా అదంతా కూడా ఇప్పుడు గులాబీ పువ్వు చెట్టు ఉంటుంది కదా, దాన్ని క్రీపర్స్ అన్నీ చక్కగా చుట్టారు. మన ఇండియాలో అయితే అంత పెద్దగా అవ్వవు కదా. ఇక్కడ చూడండి రోజ్ ప్లాంట్ చాలా పెద్దగా, క్రీపర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ నుంచి అయితే మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగా అనిపించింది అనమాట. మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బుచ్చర్డ్ గార్డెన్లో సమ్మర్ డేస్లో ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నైట్ టైం ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ బుచ్చర్డ్ గార్డెన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా అవార్డ్స్ వచ్చాయంట. కెనడాలో హిస్టారిక్ సైట్గా కూడా రికగ్నైజ్ చేశారు. వరల్డ్స్లో బెస్ట్ గార్డెన్ లిస్ట్లో కూడా రెగ్యులర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు.
మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ గార్డెన్ అనేది బుచ్చర్డ్ ఫ్యామిలీ అంటే జనరేషన్స్ మారుతున్నా సరే ప్రతి జనరేషన్ వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటూ ఉంటారంట. అంటే వారసత్వంగా తీసుకుని దాన్ని కేర్ చేసుకుంటూ ఉంటారంట. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని మీతో కూడా షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ కలర్ఫుల్ ఫ్లవర్స్తో అలాగే పీస్ఫుల్ వ్యూస్తో ఈ వీడియో ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. ఐ హోప్ ఈ బుచ్చర్డ్ గార్డెన్స్ గురించి మీకు కూడా క్లియర్గా చూపించి అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. ఇంకో మంచి వీడియోతో అలాగే ఇంకో మంచి ప్లేస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్. బాయ్ బాయ్. Bye, and we got the wire over here. Yeah, I bit on it. Bit it. So, bye. This is the end.